ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్కాట్లాండ్ నుంచి ఇంగ్లాండ్‌కి మేమొక స్పెషల్ ప్లేస్ చూడటానికైతే వచ్చామన్నమాట. ఆ ప్లేస్ హోలీ ఐలాండ్. ఐలాండ్ అంటే అందరికీ తెలుసు కదా! చుట్టూ వాటర్ ఉంటుందని. కానీ ఈ ఐలాండ్‌కి ఒక స్పెషాలిటీ ఉంది. నా వెనకాల రోడ్డు చూస్తున్నారు చూసారా? ఇది ఐలాండ్‌కి వెళ్ళే దారన్నమాట. రోజులో 2 టైమ్స్ ఈ దారి అయితే వాటర్‌తో నిండిపోతుందన్నమాట. అంటే సముద్రం వచ్చి ఈ దారిని క్లోజ్ చేసేస్తుంది. కానీ 2 సార్లేంటంటే మళ్ళీ వెనక్కెళ్ళి వాటరంతా పోతుందనమాట. మీకు కొంచెం ప్యాచెస్ కనబడుతున్నాయి చూసారా నా వెనకాల? అది ఆ సముద్రం వాటర్ ఉండిపోయిందనమాట. ఇప్పుడు మార్నింగ్ 9 అయింది. రోడ్డయితే క్లీన్‌గా ఏ వాటరు లేకుండా ఉంది. ముందైతే మనం ఐలాండ్ లోపలికెళ్ళి అన్ని ప్లేసెస్ చూసుకొని తిరిగి 2:00 వద్దాము. 2:00 వచ్చినప్పుడు మనకేం కనిపిస్తుందంటే స్లోగా సముద్రంలోంచి వాటరొచ్చి ఈ రోడ్డునైతే క్లోజ్ చేస్తుందనమాట. వీడియో అయితే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. టైమ్ టు టైమ్ అంటే ఎవ్రీ మినిట్ టు మినిట్ ఎలా అసలు సముద్రం ఈ రోడ్డునైతే కంప్లీట్‌గా ఫిల్ చేసేసి క్లోజ్ చేసిందో మీకు తప్పకుండా చూపిస్తాను. చూసారా మార్నింగ్ 9కి అక్కడక్కడ కొంచెం వాటర్ కనిపిస్తున్నా కూడా మనకి ల్యాండ్ అయితే కనిపిస్తుంది. ఇంకా రోడ్డు కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తుంది చూసారా? ఇప్పుడైతే మేము ఐలాండ్‌కెళ్తున్నాము. ఆ దారిలో కూడా ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఈ ఐలాండ్ లోపలికొచ్చేసి కారైతే పార్క్ చేశాము. ఈ పార్కింగ్ లాట్‌లోనే మనకి సేఫ్ క్రాసింగ్ టైమ్స్ కూడా పెట్టారనమాట. అంటే మార్నింగ్ 7:10 ఏఎంకి వాటర్ అంతా వెళ్ళిపోయి పాత్ క్లియర్‌గా ఉందనమాట క్రాస్ చేయడానికి. అది ఎప్పటి వరకు 2:05 వరకు అనమాట. అంటే 2:05 తర్వాత మళ్ళీ వాటర్ రావడం స్టార్ట్ చేస్తది. ఎప్పటి వరకు అంటే ఈవినింగ్ 7:35 వరకు వాటర్ ఉంటుందనమాట. తర్వాత మళ్ళీ వాటర్ పోయి రేపు మార్నింగ్ 2:15కి మళ్ళీ వాటర్ రావడం స్టార్ట్ అవుతుందనమాట. ఈ టైమింగ్స్ అయితే రోజు చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకేలా ఉండవు. సో, వీళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం ఆ డీటెయిల్స్‌ని ఇక్కడ పెడుతూ ఉంటారనమాట. ఈ డీటెయిల్స్ మనకి గూగుల్‌లో కూడా దొరుకుతుంది. మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు దాన్ని రిఫర్ చేసుకొని ఆ టైమింగ్స్‌లో మనం ఈ ఐలాండ్‌కెళ్ళొచ్చన్నమాట. ఈ ఐలాండ్‌లో బోట్ రైడ్, క్యాజిల్సు, లైట్ హౌస్, చర్చ్ ఇంకా షాపింగ్ కోసం చాలానే ఉన్నాయన్నమాట. ఈవెన్ నేను చెర్రీ వైన్ అని చెప్పేసి ఒక వైన్ ఉంది. దాన్ని కూడా టేస్ట్ చేశాను. ఆ విషయాలన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. తప్పకుండా చూడండి. ఇప్పుడైతే ఇంక వీడియోలో మనం అసలు మన సముద్రం అసలు రోడ్డుని ఎలా క్లోజ్ చేస్తుందో చూసేద్దాం పదండి. ఇక్కడ వార్నింగ్ సైన్ చూసారా? కార్ సగం వరకు వాటర్ అయితే వచ్చేస్తుందనమాట. అందుకే టైమింగ్స్‌ని మనం చూసుకొని ఈ ప్లేస్‌కైతే విజిట్ చేయమంటున్నారనమాట. సో, ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ 2 అయిందనమాట. 2 తర్వాత క్లోజ్ అవుతది అని చెప్పాను చూసారా? సో, ఇప్పుడు కొంచెం వాటర్ రావడం స్టార్ట్ అయిందనమాట. మేమైతే వేరే చిన్న విలేజ్‌కెళ్ళి ఒకసారి అది కూడా చూసుకొని వచ్చామన్నమాట. సో, ఇప్పుడైతే వాటర్ ఫ్లో స్టార్ట్ అయ్యింది. మనకు అక్కడ బ్రిడ్జ్‌లా ఉందనమాట. అది కూడా కొంచెం సేపట్లో వాటర్‌తో ములుగుతదనమాట. సో, వెళ్ళి చూద్దాం పదండి అక్కడికి. చూసారా 12:00కి నేను కార్లో వెళ్తున్నప్పుడు వీడియో తీసినప్పుడు మీకు ఏంటంటే కొంచెం మట్టిగా ల్యాండ్ కనిపించిందా? ఇప్పుడు చూడండి వాటర్ ఉందంతా. ఇక్కడ కూడా వాటర్ ఫ్లో తెలుస్తుంది. ఫ్లో అవుతుంది వాటర్. చూడండి వాటర్ వచ్చేస్తాయి. ఇంకొక మనం మ్యాక్స్ హాఫ్ అన్ అవర్ ఆగామనుకోండి ఈ రోడ్ అంతా క్లోజ్ అయిపోతుంది అనమాట. లెట్స్ వెయిట్. చూడండి కదులుతుంది. ఎందుకంటే అది చూడండి అది కొంచెం డౌన్లో ఉంది కదా, అందుకే ఆ కార్ దగ్గర క్లోజ్ చేస్తుంది. ఇది కొంచెం అప్ ఉంది, సో స్లోగా క్లోజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ లెట్స్ గో బ్యాక్. అదిగో చూడండి కార్ దగ్గర స్టార్ట్ అయింది. చూసారా
మీకు ఇందాక ఒక అడుగు దూరంలో ఉంది, ఇప్పుడు కారు వీలింగ్ టచ్ అయిపోతుంది అన్నమాట. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2-3 minutesలోనే ఈ డిఫరెన్స్ అనమాట. రోడ్ను మధ్యలో క్లోజ్ చేసింది, అటు నుంచి ఇటు కలిసిపోయింది రోడ్డు మధ్యలో. ఫాస్ట్గానే వస్తున్నాయి వాటర్, చూసారా? సరే, విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 minutesలో చాలా డిఫరెన్స్ ఉంది మనకి. చూడండి, ఇది కొంచెం లోతుగా ఉండే ప్లేస్ కనుక మునిగిపోతుంది అనమాట. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి ఎక్కువ వచ్చేస్తుంది టైడ్, మనకి రోడ్డు కనిపించదు, వెహికల్స్ ట్రావెల్ చేయడానికి కూడా ఉండదు. చిన్న ఏదో కాలువలాగా ఉన్నది, ఎంత పెద్దగా అయిపోయిందో. చూడండి, 1 inch 2 inches ములిగింది ఆల్రెడీ. వాళ్ళు కూడా సరే, వాళ్ళ షూస్ ఎలా తడిస్తున్నాయో ఫుల్గా తెచ్చుకుంది. నా కాళ్ళ దగ్గర వచ్చేస్తుంది వాటర్, షూస్ తడిచిపోయినాయి. చూడండి చూడండి, వచ్చేసింది. అయ్యా 5 minutes ఎంత ఫాస్ట్గా వచ్చేసిందో చూడండి వాటర్. నేను అటు తిరిగి ఇటు చూసాడు, చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో. నేను ఇంకొక 5 minutes ఉన్నానంటే నేను వాటర్లో మునిగిపోయినట్టే. సో నేను మీకు చూడండి, లేదు వచ్చేస్తుంది, నేను వెళ్ళిపోవాలట్టు ఇంకా. నేను ఇంత ఫాస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. స్పాన్ ఆఫ్ 10 minutesలో ఇదంతా, ఈ రోడ్ అంతా ములిగింది. ఇది చూడండి, ఓన్లీ చూడండి ఎంత ఫాస్ట్గా క్లీన్ అయిపోతుంది. అదిలో కార్స్ అన్నీ తీసేస్తున్నారు అండి, కార్స్. చూడండి, మా వాళ్ళు షూ ఇప్పేసి ప్యాంట్ పైకి పెట్టుకుని చిన్న పిల్లల్లాగా సముద్రం వాటర్లో ఆడుకోవడానికి వచ్చేస్తున్నారు చూడండి. మనకి రోడ్డు పైన ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు కార్లు ఫాస్ట్‌గా వెళ్ళకూడదంట. నాకు తెలీదు, వీళ్ళు చెప్తుంటే విన్నాను అనమాట. హైడ్రోప్లేనింగ్ అయ్యి కార్ కంట్రోల్ తప్పిపోతదనమాట మనం ఫాస్ట్‌గా వచ్చామంటే. అందుకే ఎప్పుడు స్లోగానే రావాలి వర్షం పడినప్పుడు, ఆర్ రోడ్డు మీద వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు. సముద్రం వాటర్‌లో ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇద్దరు. వద్దు వద్దు వద్దు, అయ్యో మీ మీదకి వచ్చిందా? ఆ పిల్ల వెనక్కి పోయింది. ఇదిగో నా కాలు కింద కూడా వాటర్ వచ్చేసింది, షూస్లోకి వాటర్ వెళ్ళిపోతాయి. ఇంకా చూడండి, స్లోగా వచ్చేసి ఇది అలా వెళ్ళిపోతుంది, అక్కడ కూడా నిండిపోతుంది. చూడండి, జాయిన్ అయిపోతుంది. వాటర్ రానంత వరకు ఎగురుకుంటూ ఎంజాయ్ చేసినవి ఈ బర్డ్స్ అన్నీని ఇప్పుడు వాటర్‌లో ఈదుతూ ఎంజాయ్ చేస్తున్నాయన్నమాట. నుంచి రెండో సైడ్‌కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వీటి రాజ్యం నడుస్తుందన్నమాట వాటర్‌లో. చూసారా?
అక్కడున్న బ్రిడ్జ్ మునిగిపోయింది మొత్తం, చాలా దూరం వచ్చేసింది వాటర్ అంతా. ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో. ఇటు నుంచి వచ్చి అటు నుంచి వస్తుంది వాటర్, ఇటు నుంచి ఇలా వచ్చేసి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి వాటర్. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.